శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం వైభవంగా సాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు సుమారు 2 లక్షల మంది తరలివచ్చారు. భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కళ్యాణ మహోత్సవం తర్వాత రథాన్ని అధిష్ఠించి క్షేత్ర పురవీధుల్లో విహరించడం ఆనవాయితీగా వస్తోంది. వేద పండితులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంగళ వాయిద్యాలు, ఢమరుక ధ్వనులు, అశేష జనవాహిని మధ్య రథోత్సవం వైభవంగా సాగింది. అంతకుముందు ఆలయం నుంచి రథం వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో తీసుకుని వచ్చి ఆలయ సంప్రదాయం ప్రకారం రథాంగ పూజ హోమం నిర్వహించారు. రథోత్సవాన్ని వీక్షించడంతో సర్వపాపాలు, కష్టాలు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. రథోత్సవాన్ని వీక్షించేందుకు 2 రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు సుమారు 2 లక్షల మంది వరకు తరలివచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవాన్ని నయనానందకరంగా జరిపించారు.